హే బడీ. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇంకా ఇప్పుడు మనం యూజ్ రెఫ్ హుక్ గురించి డిస్కస్ చేద్దామనమాట. ఓకే. సో, యూజ్ రెఫ్ అంటే ఏంటి అంటే, సో, యూజ్ రిఫరెన్స్ అనమాట. సో, రిఫరెన్స్ ఆఫ్ సంథింగ్. ఓకే. సో, అంటే సంథింగ్ అంటే లైక్ డోమ్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకే. సో, అదొచ్చేసి యూజ్ రిఫరెన్స్ అనమాట. ఓకే. సో, మెయిన్‌గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, సో, మనకి యూజ్ స్టేట్ అంటే యూజ్ రిఫరెన్స్ అనేది కూడా సో, ఇట్స్ గోయింగ్ టు స్టోర్ సమ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో, మనకి డోమ్ మానిప్యులేషన్స్‌ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, యూజ్ రెఫ్ ఈస్ గోయింగ్ టు స్టోర్ సమ్ డేటా స్టోర్ చేసుకుంటుంది లైక్ స్టేట్ లాగానే. ఓకే. సో, లైక్ స్టేట్ మనకి యూజ్ స్టేట్ ఉంది కదా! అలా. ఓకే. సో, లైక్ స్టేట్. ఓకే. అలానే సో, వీ కెన్ యాక్సెస్ ది డోమ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే. సో, డోమ్ ఎలిమెంట్స్‌ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ యూజ్ రెఫ్. ఓకే. బట్ ఇక్కడ ఏంటి అంటే సో, మనకి ఈ యూజ్ రెఫ్ అనేది మనకి రీరెండరింగ్ అనేది చేపియదన్నమాట. ఓకే. సో, మనకి చేపివ్వదు అంటే ఏంటి అంటే, సో, మనకి యూజ్ స్టేట్ కనుక చూసుకున్నట్లయితే ఓకే. సో, మనం స్టేట్‌తో కనుక మనం ఏదైనా అప్డేట్ చేసినా గానీ, ఏది చేసినా గానీ ఈ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతది. రెండరింగ్ అంటే ఏంటి అంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకే. సో, అదే మనము యూజ్ రెఫ్‌తో చేసామనుకోండి అలాంటి రీరెండర్స్ గానీ రీ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి అనుకోవచ్చు మన భాషలో. బట్ యాక్చువల్‌గా అంటే దాన్ని రెండరింగ్ అంటారు. ఓకేనా. దాన్ని రీరెండరింగ్ ఆర్ రెండరింగ్ అంటారు. సో, మనం అవే వర్డ్స్ వాడాలి యాక్చువల్లీ. ఓకే. సో, కాబట్టి సో, ఇది మళ్ళీ రీరెండరింగ్ అనేది అవ్వదన్నమాట. ఓకేనా. విత్ ద హెల్ప్ ఆఫ్ యూజ్ రెఫ్ అంటే ఇన్ కేస్ యూజ్ రెఫ్ వాడినట్లయితే. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో, నేనేం చేస్తున్నా అంటే సో, మీకు అంటే ఇప్పుడు రెండరింగ్ అంటే మనం స్టేట్ అప్డేట్ చేసిన ప్రతిసారి ఎలా రెండర్ అవుతది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఓకే. సో, ఇప్పుడు మనకి కౌంట్ ఉంది. ఓకే. సో, ఈ కౌంట్ అనేది ఇలా ఉంది. సెట్ కౌంట్ కూడా నేను తీసేసుకున్నా. సో, ఇలా రియాక్ట్ కంటే బదులుగా మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో, మీరు ఇలా రాసి ఇక్కడ మనకు ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టాప్‌లో ఇంపోర్ట్ అవుతదనమాట. ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అవుతుంది. ఓకే. సో, మీరు అలా ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కౌంట్ ఉంది. ఓకే. సో, నేనేం చేస్తున్నా అంటే ఒక బటన్ తీసుకుంటున్నా. ఓకే. సో, ఈ బటన్ అనేది లైక్ నేనేం చేస్తున్నా అంటే క్లిక్ అనేది రాసా అనమాట. అంటే క్లిక్ చేసిన ప్రతిసారి మనకి అది చేంజ్ అవ్వాలి. ఓకే. సో, ఇక్కడ మనం ఒక లైక్ ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ సో, క్లిక్ హ్యాండ్లర్ అని చెప్పేసి నేను రాసా అనమాట. ఓకే. సో, ఈ క్లిక్ హ్యాండ్లర్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. సో, ఈ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ లైక్ రాయాల్సి ఉంటుంది. సో, క్లిక్ హ్యాండ్లర్. ఓకే. సో, నౌ ఇక్కడ మనకి ఇలా వచ్చేసింది. ఓకే. సో, ఇప్పుడు ఈ కౌంట్ ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ మనకి ఇది సజెషన్ కూడా చేస్తుంది కోడ్. సో, కౌంట్. ఓకే. సో, కౌంట్ ప్లస్ 1 అనమాట. అంటే ఏదైతే ప్రీవియస్ కౌంట్ ఉంటుందో 0 ప్లస్ 1 అది. ఓకే. సో, మనకి ఇప్పుడు ఆ కౌంట్ అనేది చూడాలి కాబట్టి సో, ఇక్కడ హెడ్డింగ్ 1లో సో, మనము కౌంట్ అని చెప్పేసి ఈ కౌంట్‌ని మనం ఇక్కడ రాద్దాం. ఓకే. సో, కౌంట్ అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి ఏమైతుంది అంటే ఇక్కడ నేను క్లిక్ చేశాననుకోండి. సో, ఇప్పుడు ఇది అప్డేట్ అవుతుంది. యూ కెన్ సీ. ఓకే. అంటే ఇప్పుడు ఏమైంది అంటే సో, ఎవ్రీ టైమ్ మనము స్టేట్ అప్డేట్ చేసిన ప్రతిసారి అంటే ఈ సెట్ కౌంట్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఈ కాంపోనెంట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తదనమాట. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఇక్కడ రాద్దాము కన్సోల్‌లోకి. ఓకే. సో, ఇక్కడ ఎగ్జిక్యూటెడ్ అగైన్ అని చెప్పి రాద్దాము. ఓకే. సో, ఇక్కడ కావాలంటే కౌంట్ అని చెప్పి కూడా మనం రాద్దామనమాట. అంటే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి అనేది. ఓకే. సో, ఇప్పుడు మనకి కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది అంటే ఇది కూడా మనకి ప్రింట్ అవ్వాలి. విచ్ మీన్స్ అంటే లైక్ కాంపోనెంట్ ఎవ్రీ టైమ్ మనకి లైక్ ఎగ్జిక్యూషన్ అవుతున్నప్పుడు మనకి ఇది కూడా పడాలి. ఓకే. ఎగ్జిక్యూటెడ్. ఓకే. నౌ యూ కెన్ సీ. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి రిఫ్రెష్ చేస్తా. సో, ఈ కన్సోల్ లాగ్ అనేది కూడా మీరు చూడండి ఇదిగో ఫర్ ది ఫస్ట్ టైమ్ రన్ అయింది. ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు చూడండి మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తా. విచ్ మీన్స్ ఇది ప్రింట్ అయితుంది అంటే ఈ కోడ్ అంతా రన్ అవుతుందన్నమాట. విచ్ మీన్స్ రీరెండరింగ్ అవుతుంది. ఓకే. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి మనకి ఈ కోడ్ అంతా మళ్ళీ ఎగ్జిక్యూట్ అనేది అవుతుందన్నమాట. అందుకే మనకి ఈ కన్సోల్ లాగ్ అనేది ఇది కూడా మనకి ఎవ్రీ టైమ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదిగో చూడండి ఎగ్జిక్యూటెడ్ అగైన్ 8 టైమ్స్ అయిందనమాట. ఇప్పటికి క్లిక్ చేసిన ప్రతిసారి ఈ కాంపోనెంట్ మొత్తం మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతుందనమాట. ఓకే. సో, ఇలా మనకి ఓకే. ఇప్పుడంటే మనకి కైండ్ ఆఫ్ మాక్సిమం ఒక 23 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. బట్ నాట్ ఈవెన్ 23 మనకి సమ్ స్పేసెస్ కూడా ఉన్నాయి మధ్యలో విచ్ ఈస్ ఫైన్.
ఓకే. మాక్సిమం ఒక 20 అలా అనుకోండి. 20 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఇది 20 లైన్స్ అయితే ఓకే. బానే ఉంది. బట్ మనకి ఫర్దర్‌గా రియల్ టైమ్‌లో ఏమవుతది అంటే, సో, మనకు ఒక కాంపోనెంట్‌లో మనము ఈవెన్ సమ్‌టైమ్స్ సిట్యుయేషన్ మనకి ఏంటి అంటే, మేబీ ఓ 500 లైన్స్ ఆఫ్ కోడ్ సమ్ హెవీ పర్ఫార్మ్ చేసే సమ్ ఆపరేషన్స్ కానీ, లైక్ సమ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే. లూప్స్ కానీ, సమ్ ఏపీఐ కాల్స్ కానీ అలా ఉంటాయన్నమాట. సో, అప్పుడు లైక్ మనకేమవుతది అంటే, సో, ఈ కాంపోనెంట్ అనేది మళ్ళీ మళ్ళీ లైక్ ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. యూజ్ స్టేట్ వాడితే. ఈ స్టేట్ మనం అప్డేట్ చేసిన ప్రతిసారి స్టేట్ వాడితే ఏమవుతదంటే, మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ అనేది అవుతుందన్నమాట. సో, దానివల్ల సో, లైక్ మనకి ఆప్టిమైజేషన్ అనేది ఉండదు. సో, కోడు టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, యూజ్ రెఫ్ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే యూజ్ రెఫ్ అనేది ఏం చేస్తదంటే, సమ్ డోమ్ ఎలిమెంట్స్‌ని తీసుకోవడానికి గానీ, సమ్ ఏదైనా లైక్ అంటే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. బట్ మనకి ఈ డోమ్ మీద అంటే లైక్ ఇక్కడ పేజ్ మీద అప్డేట్ అవ్వవన్నమాట. అంటే అప్డేట్ అవ్వవు అంటే ఎందుకు అంటే, సో, అది ఈ రీరెండరింగ్ అనేది ఆ కాన్సెప్ట్ మనకి అది ఫాలో అవ్వదు. అంటే ఇది కాంపోనెంట్‌ని రీరెండర్ చేపియదన్నమాట. చేయనివ్వదు. ఎగ్జిక్యూట్ చేయనివ్వదు. ఓకే. సో, ఇప్పుడు మనం దాన్నే విత్ ద హెల్ప్ ఆఫ్ యూజ్ రెఫ్‌తో చూద్దాము. ఓకే. సో, ఇది నేను తీసేస్తున్నా. ఎందుకంటే మనకి స్టేట్ అనేది అవసరం లేదు ఇప్పుడు. ఓకే. సో, లైక్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే కాన్స్ట్ సేమ్ కౌంట్ అని చెప్పి రాసేసి నేను ఓకే. యూజ్ రెఫ్ నేను ఇట్లా యూజ్ రెఫ్ అని చెప్పి రాసి ఎంటర్ చేసా. చూడండి ఇక్కడ యూజ్ రెఫ్ మనకి వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో, ఈ యూజ్ రెఫ్ అంటే యూజ్ రెఫరెన్స్. ఓకే. సో, ఇలా నేను 0 తీసేసుకున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తదనమాట. ఓకే. సో, ఎందుకంటే సెట్ కౌంట్ అనేది లేదు. ఇది తీసేయండి. ఓకే. ఇక్కడ కూడా కౌంట్ అనేది ఇలా ఉండొద్దనమాట. ఎందుకు అంటే ఈ కౌంట్ అనేది మనకి అంటే ఈ యూజ్ రిఫరెన్స్ అనేది ఏం రిటర్న్ చేస్తది అంటే కరెంట్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తదనమాట. ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. సో, ఇక్కడ కౌంట్ అని చెప్పేసి మనము రాసుకుంటే ఓకే. సో, ఇక్కడ మనకి కరెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే సమ్‌వేర్ అరౌండ్ ఇదిగో ఇక్కడ. ఓకే. ఇది. చూసారా? కరెంట్ అనేది లైక్ 0 అని వస్తుంది. లైన్ నంబర్ 7 నుంచి వస్తుంది. అదే ఇది. ఓకే. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే కౌంట్ డాట్ కరెంట్ అని చెప్పేసి ఇది ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ కాబట్టి కౌంట్ డాట్ కరెంట్ అని చెప్పి రాసుకుంటే మనకి ఆ 0 అనేది మనకి ప్రింట్ అవుతదనమాట. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే కౌంట్ డాట్ కరెంట్ అని చెప్పి రాసుకోవాలి. ఓకే. ఇది డాట్ నోటేషన్ మనకి ఆబ్జెక్ట్స్‌లో ఉంటుందన్నమాట. ఓకే. సో, ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఎర్రర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. నౌ యూ కెన్ సీ. ఓకే. సో, ఇక్కడ ఎగ్జిక్యూటర్ అనేది ఒక్కసారి అయింది. ఓకే. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైమ్ కాంపోనెంట్ రన్ అవ్వాలి కాబట్టి ఎగ్జిక్యూట్ అనేది అయిందన్నమాట. ఓకే. సో, నౌ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇదే బటన్‌ని నేను క్లిక్ చేసినప్పుడు నాకు కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే. సో, ఇంక్రీజ్ అవ్వాలంటే మనం ఎలా చేస్తాము అంటే కౌంట్ డాట్ కరెంట్ ఓకే. ఈక్వల్ టు కౌంట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఆటో సజెషన్ అనేది వచ్చేసిందన్నమాట కోడ్. సేమ్ ఇదిగో కౌంట్ డాట్ కరెంట్ ఈక్వల్ టు కౌంట్ డాట్ కరెంట్ +1 అంటే కరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆ 0కి +1 యాడ్ చేస్తే మనకి వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో, ఇది మనకి ఆల్రెడీ ఆటో సజెషన్‌లో కోడ్ వచ్చేసిందన్నమాట. సో, ఈ సజెషన్స్ మీకు కావాలి అంటే చెప్పండి నేను చెప్తాను. సెపరేటెడ్‌గా మనకి ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే. వాటి మీద లైక్ ఒక 10 మినిట్స్ వీడియో కూడా చేసిస్తా. ఓకే. చూద్దాం అది. ఓకే. అది పక్కన పెట్టినట్లయితే సో, ఇక్కడ మనము లైక్ కౌంట్ ప్లస్ కరెంట్ ఈక్వల్ టు అదే కౌంట్ కరెంట్ +1 అని చెప్పేసి చేసాం కదా! సో, ఇది ఏమవుతది అంటే సో, మనకి ఎవ్రీ టైము ఈ కరెంట్ ఉన్న 0కి +1 యాడ్ చేసేసి మనకి అప్డేట్ చేస్తదనమాట. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనము ఇక్కడ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో సో, ఇక్కడ మనం రిఫ్రెష్ చేస్తే ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇది రన్ అవుతది. ఓకే. సో, ఫర్ ది ఫస్ట్ టైమ్ రన్ అయిపోయింది. బట్ ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి చూడండి అది అసలు ఏం అప్డేట్ కాదు. ఓకే. సో, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. సో, యూ కెన్ సీ దెర్ ఈస్ నో అప్డేట్. నేను మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేస్తున్నా అనమాట. ఓకే. సో, ఇక్కడ ఏమైంది అంటే సో, మనకి లైక్ ఈ కౌంట్ అనేది అప్డేట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే సో, ఇది రీరెండరింగ్ చేయలేదు కాబట్టి మనకి ఈ కౌంట్ అనేది అప్డేట్ అవ్వదనమాట. అంటే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి అంటే రియాక్ట్‌లో సో, మనకి ఎప్పుడైనా స్టేట్ అనేది అప్డేట్ అవ్వాలి. స్టేట్ అంటే ఈ కాంపోనెంట్ యొక్క సమ్ డేటా. ఓకే. ఈవెన్ లైక్ ఇక్కడ చూసారా ఈ స్టేట్ అనేది మనకి అప్డేట్ కావాలి అంటే దీన్ని మనం అప్డేట్ చేయాలి. స్టేట్‌ని అంటే లైక్ ఈ కాంపోనెంట్‌ని ఒకసారి అప్డేట్ చేస్తే మనకి ఇక్కడ అవుట్‌పుట్ అనేది వస్తది. సో, కాబట్టి ఇప్పుడు ఈ కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఓకే. అంటే ఈ రీరెండర్ అనేది అవ్వట్లేదు. కాబట్టి అందుకే ఇక్కడ మనకి నువ్వు ఎన్ని సార్లు క్లిక్ చేసినా గానీ ఇది మనకి ఏమీ చూపెట్టదనమాట. ఓకే.
సో, ఇలా మనకి లైక్ నార్మల్‌గా ఈ యూజ్ రెఫ్ అనేది లైక్ నీకు రీరెండర్స్ అనేది కాస్ట్ చేయదు. అంటే రీరెండర్స్ అనేది చేపియదనమాట. ఓకే. సో, ఇప్పుడు తీసేసి ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూజ్ రెఫ్‌ని అది హెల్ప్ తీసేసుకొని మనం ఇంకా అంటే డామ్ యాక్సెస్ కూడా చేయొచ్చనమాట. అంటే డామ్ మానిప్యులేషన్స్ కూడా మనం చేయొచ్చనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యూజ్ రెఫ్ ఉందనుకోండి. ఓకే. సో, నేనేం చేస్తున్నా అంటే సో, కాన్స్ట్ సో, మనకి హెడింగ్ అని చెప్పి ఇలా రాస్తుంది. ఓకే. సో, యూజ్ రెఫ్ అని చెప్పి రాసేసి దీన్ని నల్ లాగా పెట్టేయండి. ఓకే. దీనిలో నల్ అంటే మనకి నల్లే వస్తదనమాట. అంటే కరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సో, అది నల్ లాగా వస్తదనమాట. మీరు చూస్తే అది ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇదిగో నల్ అని చెప్పేసి వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఫర్ ది ఫస్ట్ టైమ్ ఎగ్జిక్యూషన్ అనేది కామన్‌గా అవుతుంది. ఓకే. ఎలా కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ టైమ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు దీన్ని మనము రిఫరెన్స్ కింద దీన్ని పాస్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ గోయింగ్ టు హావ్ సంథింగ్ కాల్డ్ రెఫ్. రెఫ్ అంటే రిఫరెన్స్ అనమాట. అంటే ఇప్పుడు సో, ఈ హెడింగ్ ఏదైతే ఉందో దాన్ని మనము దీనికి ఇచ్చేసినట్లయితే ఓకే. సో, ఈ రిఫరెన్స్ అనేది సో, దీని యొక్క రిఫరెన్స్ అనేది మనకి ఈ యూజ్ రెఫ్‌లో స్టోర్ అయ్యి ఉంటుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సో, ఇది క్లిక్ చేసిన ప్రతిసారి మనం లైక్ డేటాని మనం తీసుకోవచ్చనమాట. అంటే ఈ హెడింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఈ హెడింగ్ 1 ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ కౌంట్‌ని తీసి అంటే కౌంట్‌ని మనం ఇప్పుడేం తీసుకోవట్లే. సో, మనం ఏం చేద్దాము అంటే కన్సోల్ లేదా అంటే సో, లేదు అంటే కన్సోల్ డాట్ లాగ్ మనము హెడింగ్ డాట్ కరెంట్ అని చెప్పేసి మనము ఇక్కడ చూద్దామనమాట. ఓకే. సో, ఇప్పుడు చూసినట్లయితే ఇదిగోండి. చూసారా మనకి హెడింగ్ 1 వచ్చేస్తుందనమాట. ఓకే. సో, హెడింగ్ 1 అనేది మనకి ప్రింట్ అయిపోయింది. కన్సోల్ లాగ్‌లో చూసుకున్నట్లయితే రైట్. సో, ఇక్కడ చూడండి మనకి ఇది లోపల మనం ప్రింట్ చేసింది. ఔట్ సైడ్‌లో చేస్తే మనకి అనేది ఏం రాదు. అవుట్‌పుట్ అనేది ఏం రాదు. ఓకే. సో, ఇక్కడ మనకి చూస్తే ఇదిగో హెడింగ్ 1 ఓకే. హెడింగ్ 1లో మనకి యూజ్ రెఫ్ ఇన్ రియాక్ట్ అంటే ఇదే మనకి రిఫరెన్స్ కింద ఇక్కడ వచ్చిందనమాట. ఓకేనా. రిఫరెన్స్ కింద మనకి ఇక్కడ వచ్చేస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం దీని మీద ఏమైనా ఆపరేషన్ చేయాలి. అంటే ఆపరేషన్ అంటే దీని కలర్‌ని చేంజ్ చేయాలనుకోండి. సో, మనకి జావా స్క్రిప్ట్‌లో మనకి స్టైల్ అని చెప్పేసి ఉంటుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇదిగో డాట్ స్టైల్ డాట్ కలర్ అని చెప్పేసి మనం ఇలా కలర్ అని పెట్టి దీనికి బ్లూ, బ్లాక్, రెడ్ ఏది పెట్టినా కానీ మనకి ఇలా ఆటో సజెషన్ అనేది కోడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి. సో, ఈ డామ్ మ్యానిపులేషన్ చేశాం కదా. సో, ఈ మ్యానిపులేషన్ ఇక్కడ అప్లై అవుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ చేస్తే ఇదిగో రెడ్ కలర్‌కి మనకి చేంజ్ అవుతుందనమాట. సో, ఇలా మనకి డామ్‌తో మనం చేసుకోవచ్చు. ఓకే. సో, మీరు ఇందాక లైక్ అడగవచ్చు సార్ ఇందాక మరి లైక్ ఇందాక మనం ఇది చేస్తే ఈ ఎగ్జిక్యూటెడ్ 00 అనేది ఇలానే పడుతుంది ఏంటి అని చెప్పేసి అంటే అలానే ఉంటుంది. మనకేం చూపియట్లేదు అంటే ఏంటి అంటే సో, దీన్ని మనము ఈ లోపల కనుక మనం పెట్టినట్లయితే క్లిక్ చేసిన ప్రతిసారి మనకి చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతది. బట్ ఇక్కడ అప్డేట్ అవ్వదనమాట. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకి ఇవి వస్తాయి. బట్ స్టిల్ ఇక్కడ అప్డేట్ అనేది అవ్వదు. అంటే మనకి కన్సోల్ లాగ్‌లో పడుతుంది. విచ్ మీన్స్ లైక్ కోడ్ అనేది రన్ అవుతుంది. బట్ స్టిల్ ఈ కాంపోనెంట్ అనేది మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఓకేనా. సో, అందుకే ఇందాక నేను ఔట్ సైడ్‌లో పెట్టింది అందుకే అనమాట. అంటే కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతేనే మనకి ఇది కూడా రన్ అవుతాయన్నమాట. ఓకే. సో, కాబట్టి ఇది రన్ అవ్వట్లేదు అంటే మనకి చూడండి ఇప్పుడు ఇది లైక్ అవుట్‌పుట్ ఓకే. సారీ సేవ్ చేయలేదు. ఇక్కడ చూడండి సేవ్ చేయలేదు. సేవ్ చేయాలి. ఓకే. సో, ఇది రన్ అయింది. అప్డేట్ అయింది. కాంపోనెంట్ అనేది అప్డేట్ అవుతుందన్నమాట. నేను సేవ్ చేస్తే ఒకసారి రిఫ్రెష్ చేసేసి ఓకే. సో, ఇప్పుడు చూడండి నేను క్లిక్ చేస్తా. మనకి ఇది అప్డేట్ అవుతుంది. బట్ స్టిల్ ఇక్కడ మనకి ఏం అవుట్‌పుట్ అనేది రావట్లేదు. ఎందుకు అంటే సో, ఈ కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదన్నమాట. ఓకే. సో, అది మ్యాటర్ వచ్చేసి. సో, అలా మనకి నార్మల్‌గా ఏదైనా కానీ సో, ఏదైనా అంటే డేటా తీసుకోవాలి. బట్ కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అంటే మనకి యూజ్ రెఫ్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. ఎస్పెషల్లీ ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే ఇన్పుట్‌లో ఆ డేటా ఉంటుంది కదా. ఇన్పుట్ ఫీల్డ్ దగ్గర నుంచి డేటా తీసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉందనుకోండి. సో, ఇలా ఓకే. సో, ఇన్పుట్ ఫీల్డ్ ఓకే. సో, ఇక్కడ లైక్ మనకి ప్లేస్ హోల్డర్ ఉందనుకోండి. ఓకే. అండ్ సంథింగ్ అని చెప్పేసి ఉందనుకోండి. సో, దీన్ని గనుక మనం లైక్ యూజ్ స్టేట్‌తో కనుక తీసుకున్నాం అనుకోండి. సో, ప్రతిసారి ఇది చేంజ్ చేసిన ప్రతిసారి మనకి కాంపోనెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో,
ఇన్‌స్టెడ్ ఆఫ్ థాట్ వాట్ యూ కెన్ డూ ఈస్ ఇక్కడ మనకి లైక్ ఇన్‌పుట్ అని చెప్పి రాసేసుకొని ఓకే. సో యూజ్ రెఫ్ అని చెప్పి రాసేసుకొని దీనికి నల్ అని చెప్పి ఇచ్చేసి ఈ ఇన్‌పుట్‌ని మనము రిఫరెన్స్ కింద ఇక్కడ పాస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఇప్పుడు మనకు అది కావాలి అంటే ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది కావాలి అంటే సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడే సో లైక్ మనం ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి ఇన్‌పుట్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇలా రాసుకోవడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే సో మనం ఏదైతే ఇక్కడ ఎంటర్ చేస్తామో ఇక్కడ నేను టెకీ అని చెప్పి రాసా. ఓకే. సో రాసి ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి అదే వస్తుంది మనకి. ఓకే. సో చూడండి ఇక్కడ మనం కౌంట్ కూడా మనకి ఏం అప్డేట్ అవ్వట్లేదు మనకి చేంజ్ చేసిన ప్రతిసారి. ఓకే. సో లైక్ అదే స్టేట్‌తో తీసుకున్నట్లయితే ఇది రీరెండర్ అవుతుంది. మనకి కౌంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి ఉంది కదా! అదే అన్నమాట. ఓకే. సో ఇలా మనకి ఈ లైక్ చూడండి ఇప్పుడు లైక్ నేను రాస్తున్నా. ఈ ఎగ్జిక్యూటెడ్ అగైన్ అనేది అసలు రన్ అవ్వట్లేదు. చూసారా? అదే మనం స్టేట్‌తో తీసుకున్నాం అనుకోండి అది అప్డేట్ అవుతది. ఓకే. లెట్ మీ షో యూ ద యూజ్ స్టేట్ ఎగ్జాంపుల్ యాస్ వెల్. ఇప్పుడు చూడండి నేను ఎన్నిసార్లు చేంజ్ చేసినా గానీ ఇది ఒకేసారి ఒకేసారి ఎగ్జిక్యూట్ అయింది. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో ఇప్పుడు మనం యూజ్ స్టేట్‌తో తీసుకుందాం. ఓకే. సో యూజ్ స్టేట్ ఏదైతే ఉందో ఓకే. సో ఇప్పుడు మనం ఒక స్టేట్‌ని తీసుకున్నాము. సో కాన్స్ట్ ఓకే. అప్డేట్ అని చెప్పి రాసుకొని అప్డేట్ ఓకే. సెట్ అప్డేట్ అని చెప్పి రాసేసుకొని ఇక్కడ లైక్ ఫాల్స్ అని కాకుండా 0 అని చెప్పి రాసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ నేమ్ ఉందో అంటే ఇన్‌పుట్ ఉందో సో ఇక్కడ మనకి ఆన్ చేంజ్ అని చెప్పి రాసుకొని ఇక్కడ అంటే స్టేట్‌తో వర్క్ చేయాలంటే మనకి ఆన్ చేంజ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చేంజ్ హ్యాండ్లర్ ఓకే. చేంజ్ హ్యాండ్లర్ అని చెప్పి రాసుకొని ఓకే. సో ఈ హ్యాండ్లర్‌ని మనము లైక్ ఇక్కడ రాద్దాము. ఓకే. సో ఇది లైక్ ఏం చేస్తదంటే ఎవ్రీ టైమ్ డేటా తీసుకుంటుందనమాట. ఇందులో మనకి ఈవెంట్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ సెట్ అప్డేట్ ఏదైతే ఉందో ఈ సెట్ అప్డేట్‌లో మనము ఇక్కడ లైక్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఓకే. ఇందులో వద్దులేండి గానీ ఇందులో జస్ట్ లైక్ మనం ఏం చేద్దాము అంటే అప్డేట్ చేద్దాము. ఏంటి అంటే సో అప్డేట్ +1 అంటే కౌంట్‌ని అప్డేట్ చేద్దామనమాట. ఓకే. సో అందుకే నేను ఇలా తీసుకున్నా. ఓకే. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏం ఎంటర్ చేసినా గానీ సో ఇక్కడ ఎగ్జిక్యూటెడ్ అగైన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తదనమాట. ఇదిగోండి 2 అంటే ఇక్కడ 2 అంటే 1 to 1 కాదు. ఇక్కడ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఓకే. సో సరే ఇక్కడ దీనికంటే బెటర్‌గా నేనేం చేస్తున్నా అంటే కౌంట్ డాట్ కరెంట్ అంటే ఇది మనం ఎగ్జిక్యూట్ చేయట్లే. యూజ్ రెఫ్‌ది తీసుకోవట్లే మనము. ఈ అప్డేట్ ఏదైతే ఉందో దీన్ని మనము ఇక్కడ పక్కకి రాద్దాం అన్నమాట ఇలా. ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి యూజ్ రెఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నేను దాన్ని రిఫ్రెష్ చేసా. ఇప్పుడు చూడండి ఇదేమో యూజ్ రెఫ్ 0 ఇదేమో స్టేట్‌ది అప్డేట్ స్టేట్‌ది ఏదైతే ఉందో అది కౌంట్. సో ఇప్పుడు చూడండి ఈ అప్డేట్ అనేది ఇంక్రిమెంట్ అవుతది గానీ ఈ యూజ్ రెఫ్‌ది అవ్వదన్నమాట. ఓకే. సో నేనేం చేస్తున్నా అంటే టెకీ అని చెప్పి రాసా. చూసారా? నేను ఈవెన్ ఎవ్రీ లెటర్ ఇక్కడ ఏ లెటర్ రాసినా గానీ ఈ ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చింది చూసారా? ఏది అప్డేట్ అనేది. ఈ అప్డేట్ అనేది ఏంటి స్టేట్. సో ఇక్కడ మీకు అర్థమైతే హ్యాపీ. ఇంకా కొద్దిగా చూడండి మళ్ళీ. ఏంటి అంటే సో మనకి ఈ స్టేట్ అనేది ఏం చేస్తదంటే ఎవ్రీ టైమ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తదనమాట. ఓకే. రీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి చూసారా ఎవ్రీ టైమ్ మనకి కౌంట్ అనేది అప్డేట్ అయిపోయి మనకి ప్రింట్ అవుతుంది. సో ఈవెన్ ఇక్కడ కౌంట్ కూడా మీరు చూడాలి అంటే సో ఇక్కడ కౌంట్ డాట్ కరెంట్ అని కాకుండా సో ఇక్కడ అప్డేట్ అని చెప్పి మనం పక్కకి రాసినట్లయితే మీరు చూడండి అది అప్డేట్ అవుతూ వస్తుందనమాట. ఓకే. సో ఈ కౌంట్ అనేది తీసేయండి. ఓకే. సో ఇది. సో ఇప్పుడు ఇగో చూసారా 10 టైమ్స్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి అదే 10 ఇక్కడ మనకి ప్రింట్ అయిపోయిందనమాట. ఓకే. సో నేను మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి. సో ఇక్కడ మనకి ఫర్ ది ఫస్ట్ టైమ్ ఎగ్జిక్యూషన్ అనేది అంటే రెండర్ అయింది ఒకటేసారి ఫర్ ది ఫస్ట్ టైమ్. ఓకే. డన్ విచ్ ఈస్ ఫైన్. ఓకే. ఇప్పుడు మళ్ళీ రాస్తున్నా టెకీ అని చెప్పేసి చూసారా 10 టైమ్స్. ఈవెన్ నేను అది బ్యాక్ చేసినా గానీ చూడండి నేను ఈవెన్ తీసేసినా గానీ కోడ్ అనేది లైక్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుందనమాట. ఓకే. సో అలా యూజ్ స్టేట్ అనేది ఎవ్రీ టైమ్ మనకి రీరెండరింగ్ అనేది చేస్తూ వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం లైక్ హ్యాండిల్ చేయడానికి ఈ యూజ్ రెఫ్ అనేది మనం ఇందాక తీసుకున్నాం కదా! ఓకే. సో యూజ్ రెఫ్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి రీరెండర్స్ అనేవి అవ్వలేదు. సో కాబట్టి ఇలా మనము లైక్ ఈ రీరెండర్ అవ్వకుండా ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌ని మనము లైక్ తీసుకోవచ్చనమాట. ఓకే. సో ఇలా యూజ్ రెఫ్‌తో కనుక తీసుకున్నట్లయితే లైక్ కంట్రోల్డ్ స్టేట్‌తో తీసుకుంటే కంట్రోల్డ్ ఇన్‌పుట్స్ అంటారు.
ఓకే. యూజ్ రెఫ్‌తో తీసుకున్నట్లయితే అన్‌కంట్రోల్డ్ ఇన్‌పుట్ ఫీల్డ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. అన్‌కంట్రోల్డ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే. సో, వాటి గురించి మనం లైక్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనం ఇంకా ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాంలేండి. ఓకే. సో, లైక్ విచ్ ఈస్ ఫైన్. సో, మనకి టైం కూడా లైక్ ఆల్మోస్ట్ దగ్గరొచ్చేసింది. యాహ్! సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యూజ్ రెఫ్ అనే హూక్. ఓకే. సో, మీకు కనుక ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వెషన్స్ ఉన్నా లైక్ నాకు కామెంట్స్‌లో లైక్ అక్కడ రాయండి. సో, ఐ విల్ హెల్ప్ యూ ఔట్ ఫర్ షూర్. ఓకే. యాహ్! అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.